లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం. కొంప మునిగింది. మీ అమ్మ మనల్ని కనిపెట్టి బయట గడేసినట్టుంది. ఇప్పుడెలా? ఆ పూజ తర్వాత మన పూజే. అది మంగమ్మ చేస్తుంది. ఎలా అయినా బయటపడాలి. బందీలమయ్యాం, ఇంకా బయటపడడం. నేను శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. చెప్పండి మేడం. స్వర్ణ, మా ఇద్దరిని బయటపడేవే. మరి నేను? నువ్వు గదిలో ఉంటేనే నేనొచ్చి రచ్చ చేయడానికి దారేనా ఉంటుంది. గుడ్ ఐడియా. సంపద జ్యోతి పూజ, అమ్మవారి అర్చన పూర్తయ్యాయి. అందరూ తులసికోట దగ్గరకు వస్తే అక్కడ త్రిశూల ప్రతిష్ఠ కార్యక్రమం జరిపిస్తాను. అంతటితో ఇవాళ పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. అమ్మా, ఇది తీసుకొని అందరం బయటకు వెళ్దాం పదండి. శూల ప్రతిష్ఠ చేద్దాం. ఓం ధాతా పురుష్టాదిబుధాయ హర్షక్రః ప్రవిద్వాన్ ప్రవిశ్యశతస్రః తమేవం విద్వాన్ అమృతేః భవతి నాన్యః పంధాయ నైవిద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభుం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సంపద జ్యోతి కూడా నాకే, త్రిశూల ప్రతిష్ఠ కూడా నేనే చేస్తా. అమ్మా సీత, త్రిశూల ప్రతిష్ఠ చేయమ్మా. మంగా 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 మంగా. అందరినీ తప్పు పట్టే నువ్వు తప్పుడు పని చేయడమేంటి? ఇంత అన్యాయంగా ప్రవర్తించడమేంటి? ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనా, లేక అడిగే వాళ్ళెవరూ లేరనా? ఎందుకింత దుర్మార్గానికి పాల్పడ్డావు? ఇది బయటికెలా వెళ్ళింది? నేను దుర్మార్గానికి పాల్పట్టమేమిటే, బుద్ధి తక్కువదానా? ఎలాంటి పాప పనులకైనా పేటెంట్ ఉన్నదానివి నువ్వు. పనిగట్టుకుని వచ్చి తిక్కవాగుడు వాగుతావేంటే? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారని వచ్చావు? వచ్చింది కాక మా గ్రాని ఏదో దుర్మార్గం చేసిందని వాగుతున్నావే, పోతలకి. ఆగు! ఆత్రపోడికి సూత్రాలు తెలియవని ఇందుకే అంటారు. నీ పెళ్ళాన్ని గదిలో బంధించి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటే ఉండబట్టలేక చూస్తూ ఊరుకోలేక విడిపిద్దామని నేనొస్తే ఓ అవతలికంటావే? సిగ్గు లేకుండా నువ్వు దగ్గరుండి పూజలు చేయిస్తూ నన్ను ఎందుకు వచ్చావంటున్నావా? ఏం మనిషి అయ్యా నువ్వు? మగాడివేనా? దాని మొగుడువేనా? కట్టుకున్న దాన్ని కట్టేసి నీ కళ్ళల్లో కారం చల్లి
మాయపేలాలు చేస్తుంటే నా మీద కేకలేంటి? నువ్వింత బుద్ధావతారానివి కాబట్టే నీ చెవులకు తాటాకులు కట్టి గంగిరెద్దులా ఆడిస్తున్నారు. మోసం తెలుసుకోవయ్యా, ఆవేశపడటం ఒక్కటే కాదు. ఏంటి ఏంటి వాగుతున్నావు? సావిత్రి, ఇదేదో కొత్త నాటకం మొదలుపెట్టింది. అది గదిలోనే ఉండుంటుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాని నోరు మెదపకుండా తాళం వేసి లోపల పెట్టు. దీని రోగం నేను కుదురుస్తాను. అలాగే పిన్నిగారు. అడ్డమైన మాటలు మాట్లాడితే, అబద్ధాలు ఆడితే వచ్చిన మాదిరిగా మళ్ళీ తిరిగి వెళ్ళలేవు. జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు మీరు? మతేమన్నా పోయిందా? అసలు స్వర్ణ మా ఇంటికే రాలేదు. వచ్చినా దాన్ని గదిలో బంధించాల్సిన అవసరం మాకేంటి? చెవులకు తాటాకులు, చేతులకు తాయితలు కట్టడం లాంటి బుద్ధులు మీకున్నాయి. బుద్ధిహీనులుగా మార్చి మాయమంత్రాలు చేయడం మీకు అలవాటు. లేని మాటలు కాని మాటలు మాట్లాడితే ఏ కీలు కాకీలు విరిచి నీ మనవరాలకి కొరియర్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పూజ చెడగొట్టడానికి కొత్త నాటకం రాసుకొచ్చి ప్రదర్శన మొదలు పెట్టావా? అధిక తెలివితేటలు ప్రదర్శిస్తే మరో రకంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. అయినా మా అమ్మాయి మా ఇంటికి వస్తే బంధించాల్సిన అవసరం మాకేమిటి? అవసరం ఏంటో, ఎందుకు బంధించారో అది బయటకొస్తే తెలుస్తుంది. ముందు దాన్ని బయటికి తీసుకురండి. రాలేదు అంటే బయటికి తీసుకురండి అంటావేంటి? అబద్ధాలాడకు సీత. పూజ నువ్వు చేయడం కోసం, నీ స్వార్థం కోసం దాన్ని బంధించడం తప్పు. స్వర్ణ, రా బయటికి. నేనొచ్చాను, రా బయటికి. స్వర్ణ, నిన్నే, రా బయటికి. మా అమ్మాయిని మేము బంధిస్తే మీరు విడిపించడానికి వచ్చారా? దానికి మీకు ఉన్న బంధుత్వం ఏమిటో? అదో కైకి, ఇదో మందర. రాముల వారిని అడవులు పాలు చేసినట్టు దాని సంసారాన్ని చిందరవందర చేసిన శూర్పణఖ. అదో పసికూనా, దాన్ని మనం బంధించాం. ఈవిడొక విషపు కొయ్య, విడిపించడానికి వచ్చింది. కథలు చెబుతుంది, కథలు. అసలు అది ఇంటికే రాలేదు. చెప్పేది నీకే. పోవతలకి, పోవతలకి. నోరు తెరిచావంటే పళ్ళు రాలగొడతాను. ఏంటి దౌర్జన్యం? నోరు ముయ్యవే. ఇది దౌర్జన్యం కాదు తల్లి, తమరి నాటకానికి వాయిద్యం. ఆ భాగీరథి నువ్వు కలిసి మమ్మల్ని అల్లరిపాలు చేయడానికి ప్లాన్ వేశారా? ప్లాను మీకైనా తెలివితేటలుంది? మేమేమన్నా వెర్రి పప్పలం అనుకున్నావా? ఇదిగో ఈ చూడు బంగారు తల్లి, చూడు. ఆ సరుకుల గదిలో దూరి ఎలాగోలా నిప్పంటించేస్తే అంతా తలకిందులైపోతుంది. అయితే మీరు మెల్లగా వెళ్ళి గదిలోకి దూరండి. నేను వంటల దగ్గర కిరోసిన్ టిన్ ఉంది, ఎత్తుకొస్తాను.
ఇది తమరు వేసిన వెర్రి వేషాల కలర్ఫుల్ వీడియో. ఆవిడొచ్చి మమ్మల్ని బయటికి లాగాలని చూస్తుంది. తమరు కూడా గదిలో నుంచి బయటకు వెళ్ళి అవును బంధించారు అని జనంలో మమ్మల్ని దుర్మార్గుల్ని చేయాలని చూస్తే వచ్చిన ఆవిడ సంగతి నీ సంగతి ఈ సినిమా ద్వారా మేం బయట పెడతాం. ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని సమర్థిస్తే మీ భాగోతం బయటకొస్తుంది. రా వచ్చి దాని నోరు ఎలా మూయిస్తావో మూయించు. దాని వాగుడు తప్పని చెప్పు, లేకపోతే అందరి చేత మీ మొహన తూ అనిపిస్తావు. దాని నోరు మూయిస్తే సరే సరే, లేకపోతే మే నోరు విప్పాల్సి వస్తుంది. మీరు కుళ్ళు కడుపులో పెట్టుకుని మాయవేషాలు వేసుకుని వచ్చారు. ఇదిగో ఆ విషయం మేము సాకేత్కి తెలిసేలా చేస్తే గూడెం నుంచి తెచ్చిన సోలం భూమి మీద ప్రతిష్ఠ చేయటం వదిలేసి నీ గొంతులో దించుతాడు. ఆలోచించుకో స్వర్ణ, వాడి కోపం నీకు కొత్త కాదు. వాడి ఆవేశాన్ని కంట్రోల్ చేయటం మా వల్ల ఎవరి వల్ల కాదు. కోరి అతని చేతిలో చావు తెచ్చుకుంటావో, ఆ భాగీరథి నోరు మూయించి బతకదలుచుకుంటావో నీ ఇష్టం. ఇదిగో వాడికి నీకు మధ్య మేము మాత్రం రాము, అది మాత్రం గుర్తుంచుకో. ఈ వాదనలన్నీ అనవసరం. ముందు దాన్ని పిలవండి. లేనిదాన్ని రానిదాన్ని పిలవమంటావే? అయినా బంధించినోళ్ళం మేం పిలవడం ఏమిటి? అంత ప్రేమగల దానివి నువ్వే పిలు. స్వర్ణ, నేనొచ్చాను రామ్మా. స్వర్ణ, నేను కూడా వచ్చాను, రా బయటికి. నీకేం భయం లేదు, బయటికి రామ్మా. ఇసుక తక్కెడ పేడ తక్కెడ వచ్చారు. నువ్వు రావే చెత్త తక్కెడ. వచ్చారు. వడియారు వంశాంకురాలు చెట్టినాటి దొరసాని రామ్మా, వచ్చి హారతిచ్చి స్వాగతం పలుకు. చూడండి, వచ్చిందారినే వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది. వీళ్ళేమైనా మనుషులా మాటలకు వినడానికి? సావిత్రి, నువ్వు వెళ్ళి బూజుకార పట్రా. బడిత పూజ చేస్తే గాని వీళ్ళు బయలుదేరేలా లేరు. ఓ పిచ్చి మానవుడా, వీళ్ళంతా కలిసి నీ కళ్ళలో కారం కొడుతున్నారు. నీ చిన్న కూతురు వచ్చింది, అది పూజలో కూర్చుంటే ఎక్కడ ఈ సీత కన్నా ఎదిగిపోతుందోనని దాన్ని గదిలో బంధించారు. రాలేదు 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 రాలేదు. నిజంగా వచ్చుంటే బయటికి రాదా? జరిగింది చెప్పదా? చెప్పండి. దాని నోట్లో ఏం కుక్కారో? ముందు దీని నోట్లో గుడ్డలు కుక్కండిరా. అట్ల కాడ తెచ్చి గుడ్లల్లో గుచ్చండి. దాచాం అంటున్నావుగా, వెతుక్కోపోవే. మొత్తం ఇల్లంతా వెతుక్కోపో. అదెక్కడుందో చూసినా పో. ఇంకేంటి, మా నాన్నమ్మే పర్మిషన్ ఇచ్చిందిగా. వెతకండి, వెతికి స్వర్ణం తీసుకురండి. వెతకండి. అరోరా, వెతకవే. మొత్తం ఇల్లంతా వెతికి స్వర్ణం తీసుకురా. అలాగే ఆంటీ. వెళ్ళు. తప్పుకోండి. స్వర్ణ, 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 ఏమైంది? ఎవరిలా కట్టేశారు? అసలు ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది? ఎవరు నిన్ను ఇలా కట్టేశారు? కొట్టిపో. ఓకే ఓకే.
రా స్వర్ణ. ఇప్పుడేమంటావు మంగా? రాలేదు, దాచలేదు, నాటకం, దొంగ వేషం, కథ అన్నావుగా. ఇప్పుడే సమాధానం చెప్తావు? ఎవరిది దుర్మార్గం, ఎవరిది పాపప్పని? స్వర్ణ, అసలు నువ్వెప్పుడొచ్చావు? ఆ గదిలో ఎందుకున్నావు? ఆ విషయం చెప్పాల్సింది మీ అమ్మ, లేకపోతే మీ అమ్మమ్మ. వచ్చి రాగానే గదిలో పెట్టి గడియ పెట్టారు. అవునో కాదో చెప్పమను. చేసిందంతా చేసి నన్ను దుర్మార్గానికి పేటెంటు, పాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంది కదా. ఇప్పుడేం చెప్తుందో, ఏం అబద్ధం ఆడుతుందో ఆడమను. అదంటే పడదు. ఈ సీతామహాలక్ష్మిలా అమ్మమ్మగారు అంటూ కాళ్ళు పట్టదని దాని మీద కోపం. రాచి రంపాన పెడితే ఎవరైనా దానిలాగే ఎదురు తిరుగుతారు. దాన్ని సాధించాలని నీతో ఈ పూజలు. నోటికొచ్చినట్టు వాగొద్దు. అమ్మమ్మ గారేంటో మాకు తెలుసు. దాన్ని గదిలో పెట్టాల్సిన అవసరం వారికేం లేదు. చెప్పవే, నువ్వు నోరు విప్పితే కాని వేళ్ల నోళ్లు మూతపడవు. చెప్పు స్వర్ణ. చెప్పవే, చెప్పు. జరిగింది జరిగినట్టు ధైర్యంగా మొత్తం చెప్పు. ఏంటే, తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి కానీ నువ్వు తలదించుకోవాల్సిన పనేమిటి? చెప్పు. మంగమ్మని పిఠాపురం మంగమ్మని అంటుందిగా, తనకే చెప్పు. ఏంటమ్మమ్మ గారు, ఎవడి గారు చెప్పేది నిజమా? దాన్ని మేము ఇప్పుడే చూస్తున్నాం. దాన్ని చెప్పమను. బంధించామంటుంది కదా. నిజం అది చెప్తేనే బాగుంటుంది. స్వర్ణ, చెప్పు స్వర్ణ, అసలేం జరిగిందో చెప్పు. చెప్పు స్వర్ణ. నలుగురికి ఆ మహాతల్లి మాయపేలాలు తెలియాలిగా. ఎవరేంటో అర్థం కావాలి. దుర్మార్గం బట్టబయలు కావాలి. చెప్పు. నిన్ను గదిలో బంధించింది ఆవిడేగా. ఆ మంగమ్మేగా. చెప్పు.